వచ్చినప్పుడు ఎవరు చెప్పినా కౌన్సిలరు లేకపోతే చైర్మన్ గారు ఎవరు ఏ వాళ్ళ పని ఉన్నా వెంటనే జరిగేది మేడం. ఈ జిహెచ్ఎంసీ ఒక సంవత్సరం గడుస్తున్నా మాకు అభివృద్ధి అనేది లేదు. పేద ప్రజలకు ట్యాక్సీలు పడుతున్నాయి మేడం. మెయిన్గా ఇప్పటిదాకా మాజీ చైర్మన్ గారు అక్కడ మాజీ డిప్యూటీ గారు చెప్పినట్టుగా రోడ్డు డ్రైనేజ్ సమస్యలు విపరీతంగా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఈ మేడ్చల్ ఒక గ్రామీణ ప్రాంతం అమ్మ. దీన్ని జిహెచ్ఎంసీలో అంటే ఇప్పుడు మన తెలంగాణలోనే సైబరాబాద్ కమిషనర్ అనేది కార్పొరేషన్ అంటే పెద్దది అని అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా పేదోళ్ళు పెంకుటిళ్ళు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారమ్మ. గతంలో కూడా మన మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు, అమ్మ ఒక 5 సంవత్సరాలు మమ్మల్ని జిహెచ్ఎంసీలో కలపకండి, మా పేద ప్రజలు ఉన్నారని కూడా చెప్పారు. మేడం చెప్తున్నాను అయితే మేడం మాకు ఒకటి, మేము జిహెచ్ఎంసీ అయితే ఇంకా డెవలప్మెంట్ అవుతామేమో అనుకున్నాం, కానీ తమరు ఎక్కడున్నా పేద ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారని మాకు తెలుసు. మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కూడా చెప్పారు, మేడం మంచి మేడం, మనకు ఏ పని అంటే ఆ పని చెప్తా. ఆయన కూడా మేడం చెప్పేది మేడం, ఆయన కూడా పంపించారు మేడం. అయితే నేనేమంటున్నాను మేడం, ఈ మేడ్చల్ 290 తోటి నా మేడ్చల్ను అభివృద్ధి పని చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం మేడం. మాకున్నటువంటి మేడ్చల్ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ చేయాలి. ఏదైతే తుమ్మ చెరువు ఉందో దాని చుట్టూ కూడా ఆ డ్రైనేజ్ అంతా తీసేసి ఇప్పుడు అందరు చెప్పినట్టుగా అది ఒక ట్రాక్, ఏది వాకింగ్ ట్రాక్గా ఏర్పాటు చేసి స్ట్రీట్ లైట్లు చేయాలి మేడం. మా ఈ పోచమ్మ పండుగ వస్తుందంటే ప్రతి గుడికాడ మరి బోనాలు ఎత్తుకపోయాయి, మరి ఆడపిల్లలకు ఇబ్బంది కడుగుతూ ఉంటున్నాయి మేడం. ఇప్పుడు ఈ రోజు చూస్తే మా పోచమ్మ గుడి బేస్తారం రోజు బోనాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వరి నాట్లు వేసే పరిస్థితులు మేడం. ముఖాలు మట్టి పొడుదా ఉంది, బోనాలు ఎత్తుకొని పోయే పరిస్థితి లేదు. సూర్యనగర్ కానీ ఆర్టీసీ కాలనీ కానీ వినాయక నగర్ 1, 2లోకి అయితే ఆ కాలనీలోకి పోవాలంటే మరి బట్టలు పైకి ఎత్తుకొని పోవాల్సిన మురుగునీరుతోటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మేడం. ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో మేడం, పెద్ద ట్రక్కులు వస్తాయి మేడం ఇక్కడ నుండి. ఆ ట్రక్కులు పోనీకి ఏదైనా మార్కెట్ అయినప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ముకుందు థియేటర్ నుంచి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది పెద్ద రోడ్డు వేసి ట్రక్కులు పోయేటట్టు, బస్సులు పోయేటట్టు మరి ప్రజల కోసం మరి అదొకటి చేయాలని కూడా తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మేడం. అదే గిర్మాపూర్, రాయలపూర్ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మేడం. ఆ రోడ్లన్నీ గుంతలమయంగా అయినాయి. మీరు దయచేసి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలరని తమరితో మనవి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా తన లెటర్ ప్యాడ్ పైన వినతి పత్రం చేశారు. మేము కూడా మా లెటర్ ప్యాడ్ పైన వినతి పత్రం ఇస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం.